హలో అండి అందరికీ. సో, ఇక్కడొచ్చేసి నా ఫేస్ అంతా ఉబ్బిపోయింది చూసారా? యాక్చువల్లీ నాకు మొన్ననే సాటర్‌డే రోజు హెడ్‌ఏక్ ఉండే. సో, తగ్గిపోతదిలే అనుకున్నా. బట్ సడెన్‌గా నిన్న సండే నైట్ 10:30 క్వార్టర్ టు 11కి స్టార్ట్ అయింది. అస్సలు తగ్గడం లేదు. మామూలుగానే ఇక్కడ ఏవి దొరకవు అంటే ఇంకా ఆ టైంలో అసలేం దొరుకుతాయి 10:30కి ఆ మధ్యలో అంటే. సో, చేసేదేమీ లేక ఎంత ఆయిల్ పెట్టుకున్నా గానీ అస్సలు తగ్గట్లేదండి. సో, ఇక అట్లనే అసలు నిద్ర లేక మార్నింగ్ లేచి పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. పోనీ పిల్లలు స్కూల్ స్కిప్ చేద్దామంటే, సో, అందుకని చెప్పేసి లేచి ఇంకా అలుకు జల్లేసి వాకిలూడ్చి, అలుకు చల్లి ఇక ఇక్కడ కొంచెం గోంగూర అనేదొచ్చింది. గోంగూర కట్ చేసుకుంటున్నాను. సో, నిన్న మా పాపని కొయ్యమంటే కొయ్యలేదు మర్చిపోయిందనమాట. అందుకని గోంగూర కొద్దిగా యాడ్ అయితే పప్పులో ఏద్దామని చెప్పేసి ఇంక అట్లా గోంగూర కోసుకుంటున్నానండి. ఒక్క క్యాప్సిల్ గూడా దొరకదు ఇక్కడ చూడండి అసలు. సో, అట్లా జరిగిపోతది సమ్‌టైమ్స్. ఇంట్లో స్పేర్‌గా నేనసలు క్యాప్సిల్స్ పెట్టుకోను. బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా పెట్టుకుంటానండి. ఎందుకు అంటే బేసిక్ నీడ్ స్టమక్ పెయిను, హెడ్‌ఏకు లేకపోతే పిల్లలకి ఎప్పుడైనా మోషన్స్ అయినా వాటికి సంబంధించిన టాబ్లెట్స్ ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలి. లేకపోతే ఆ ఒక్క చిన్న తలనొప్పి కోసము వర్క్ అంతా మానుకొని ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితొచ్చింది. సో, చూడాలి ఎన్నింటికి తీస్తారో మెడికల్ షాపు. తీస్తే వెళ్ళి ఒక క్యాప్సూల్ తెచ్చుకొని వేసుకుంటాననమాట. అట్లా ఉంటది అప్పుడప్పుడు. నాకు హెడ్‌ఏక్ వస్తే అస్సలు తగ్గదు. మరొక మంచి వీడియోతో కలుస్తా. ధన్యవాదాలు. నమస్తే.